చేస్తున్నారు, ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు అంటూ ధైర్యంగా చెప్పేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నాన్న శౌర్యకి ఏం కాలేదు నాన్న, శౌర్య బాగానే ఉంది, మా అత్తయ్య డబ్బులు కట్టేశారంట అని అనేసరికి చాలా అంతా కూడా హ్యాపీగా ఉన్న సమయంలో ఇంకా శౌర్యని ఇంటికి తీసుకొచ్చేస్తారు. శౌర్యని ఇంటికి తీసుకొచ్చేసాక శౌర్యని తీసుకుని కాశీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందరూ సంతోషంగా భోజనం చేద్దాం మా ఇంటికి రండి అనగానే ఇంటికి వచ్చేసరికి దాసులో కదలిక మొదలవుతుంది. దాసు లేచి కూర్చోవడంతో అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. అందరూ ఇంటికి వచ్చిన వేళ విశేషం. నాన్న కూడా మామూలు మనిషి అయ్యాడు. బాబాయ్ మీకేం కాలేదు కదా బాబాయ్, మిమ్మల్ని ఎవరు కొట్టారు బాబాయ్, మిమ్మల్ని కొట్టారా లేదంటే తలకి ఏదైనా తగిలిందా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు అదంతా ఎందుకులే దీప, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు మామూలు మనిషివైతే అయ్యావు కదా మామయ్య, మాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషంగా అందరూ కలిపి భోజనం చేస్తారు. అమ్మ దీప అంటూ ఇంకా దీపను పక్కకి పిలుస్తాడు దాస్. అయితే చెప్పండి బాబాయ్ అని చెప్పాను, కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలమ్మా, ఈ విషయం చెప్పిన తర్వాత ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని నా మీద నింద వేయొద్దమ్మా, ఇదంతా కూడా నేను ఒకరి గురించి చేశాను, కానీ ఆ మనిషే నాకు ప్రమాదం తలపెట్టాలని చూసిన తర్వాత కూడా నేను ఈ విషయం చెప్పకపోతే నేను ఎంత స్వార్థపరుణ్ణో అర్థమవుతుంది అని చెప్పనేసరికి దేని గురించి బాబాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అనగానే చెప్తానమ్మా, నీ జన్మరహస్యం గురించే చెప్తాను, నువ్వు అనుకుంటున్నట్టు కుబేర్ కూతురు కాదు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నా బాబాయ్, నాకు తల్లిదండ్రులు ఉండడం ఏంటి అని చెప్పాను, కానీ నిన్ను కన్న తండ్రి కుబేర్ కాదమ్మా, నీకు అసలైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, నువ్వు ఎంతగానో ప్రేమించి ఇష్టపడే సుమిత్ర దశరథనేలే నీ కన్న తల్లి తండ్రి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. ఏం మాట్లాడుతున్నా బాబాయ్, నా కన్న తల్లి తండ్రి సుమిత్ర దశరథ్ గారులేంటి అని చెప్పాను, కానీ అవును, ఎందుకంటే నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మా అమ్మ కాబట్టి, అసలైన వారసురాలివి నువ్వే. జోష్న ఉంది కదా బాబాయ్ అని చెప్పాను, కానీ జోష్న ఇంటి వారసురాలు కాదమ్మా, నా కూతురు, నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. మరి జోష్న నీ కూతురైతే అక్కడ ఉండడం ఏంటి, నేను సుమిత్ర దశరథుల గారి కూతురునైతే నేను ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉండడం ఏంటి, అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎలా జరిగింది బాబాయ్ అనగానే దీనంతటికీ కారణం మా అమ్మ చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా దీప మీ అమ్మగారు చేయడం ఏంటి, పారిజాతం గారు ఏం చేశారు అనగానే తలరాతలను మార్చేసింది, బిడ్డల్ని మార్చినట్టుగా వాళ్ళ తలరాతను కూడా మార్చేసింది, నిన్ను రోడ్డు పాలు చేసి చంపడానికి ప్రయత్నించింది, కానీ ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు చావును జయించి కుబేర్ చేతిలో కుబేర్ ఇంటికి వెళ్ళి కుబేర్ కూతుర్లా పెరిగావు. ఇక్కడ జోష్న సుమిత్ర వదిన కూతుర్లా పెరగడానికి కారణమైంది మా అమ్మ, ఎందుకంటే శివనారాయణ గారు నేను పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంట్లోంచి వెలివేయడంతో అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మా అమ్మ ఆ కుటుంబం మీద కక్ష కట్టి ఆ ఇంటి వారసురాలైన నిన్ను దూరం చేసి నా కూతుర్ని తీసుకెళ్ళి ఆ ఇంటి వారసురాల్ని చేసింది. ఆ విషయం నేను ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నాను. ఆ విషయాన్ని నేను బయట పెడదామని వెళ్ళేసరికి జోష్న కాస్త అనుమానం కలిగి నిలదీసేయడంతో నేను నిజాన్ని చెప్పాను. అప్పుడే నా కూతురు నా మీద ప్రేమ లేకపోయినా ఎంతో ప్రేమ ఉన్నట్టుగా చాలా ప్రేమగా మాట్లాడి మొత్తానికైతే తన ప్రేమతో నన్ను కట్టిపడేసింది. సర్లే, తను తప్పు చేయకుండా ఉంటుంది కదా, నీకు న్యాయం చేద్దాము అన్న ఉద్దేశంతో ఉండడంతో ఎప్పుడైతే నువ్వు బ్రతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఆ టిఫిన్ బండి వ్యాపారాన్ని సర్వనాశనం చేసిన తర్వాత జోష్న మీద నాకు చాలా కోపం వచ్చింది. ఏదేమైనా నీకు అన్యాయం జరగకూడదు, నీకు న్యాయం జరగాలి, నువ్వే ఆ ఇంటి వారసురాలన్న విషయం బయట పెట్టాలి అని నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళాను. కానీ తీరా మూసి చెప్దామనుకునే లోపే జోష్న నా మీద అటాక్ చేసి నన్ను చంపాలని ప్రయత్నించింది. అప్పుడు ఎవరొచ్చి నన్ను కాపాడారో తెలియదు, కానీ నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత జరిగిన విషయం
విషయం జరిగింది నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి, అంటే నేను నిజంగా సుమిత్రమ్మ అని పిలుస్తున్నా కానీ నిజంగా తను నా కన్న తల్ల, దశరథ గారు నా కన్న తండ్రా, శివన్నారాయణ మా సొంత తాతయ్య అని చెప్పాను. కానీ అవునమ్మా, నీకు మాత్రమే హక్కు అధికారం ఉన్న ఆ ఇంట్లో జోష్న చక్రం తిప్పుతుంది. జోష్న కొమ్ములు విరిచి నువ్వు ఆ ఇంటి మనవరాలుగా ఆ ఇంట్లోకి వెళ్ళాలి. అది నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. నేను మాత్రం ఈ నిజం నా నోటితో చెప్పనని చెప్పాను. కానీ నా కూతురు ఉంటే ఏంటి పోతే ఏంటి, అలాంటి స్వార్థపరురాలు నాకు కూతురుగా ఉండడం నాకు నచ్చలేదు. నీ కోసం నిజాన్ని ఎప్పుడు బయట పెట్టమంటే అప్పుడు బయట పెడతాను అంటూ మాట్లాడేసరికి, దయచేసి నేను చెప్పేంతవరకు నిజం బయట పెట్టొద్దు బాబాయ్ అనగానే, సరేనమ్మా నీకు మాట ఇస్తున్నాను, నిజాన్నైతే బయట పెట్టను అని చెప్పి దాసు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇదంతా వింటాడు కానీ విననట్టే ఊరుకుంటాడు. ఎందుకంటే దీప చెప్తుందా చెప్పదా అన్న ఉద్దేశంతోనే, ఏంటి దీప మామయ్య నువ్వు తెగ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు కార్తీక్ బాబు, ఏదో శౌర్య గురించి అడుగుతుంటే చెప్తున్నాను అని చెప్పనేసరికి, అంటే నాకు చెప్పాలని అనుకోవడం లేదు. సరే దీప, నువ్వు ఎప్పుడైతే చెప్పాలనుకుంటావో అప్పుడే చూస్తాను. నాకు మాత్రం ఒక విషయం తెలిసింది, నువ్వు నా మరదలివి అన్న విషయం మాత్రం నాకు తెలిసింది. నేను నిన్ను మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానా అని అందరూ అనుకున్నా కానీ మనిద్దరికీ ఆ భగవంతుడు రాసి పెట్టాడు. మా అమ్మ మీ నాన్న తీసుకున్న మాటను మనం నిలబెట్టాము అంటూ కార్తీక్ కాస్త అనుకుంటాడు. ఇంకా జోష్నకు, ఏంటి దీప నీ కూతుర్ని బ్రతికించేసుకున్నావంట, నాకు ఫోన్ చేస్తావని చాలా ఎదురు చూశాను అంటూ మాట్లాడేసరికి జోష్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఎవరి ఆస్తిని ఎవరికిద్దామనుకున్నావు అంటూ మాట్లాడేసరికి, ఎవరాస్తి ఏంటి, అది నా ఆస్తే కదా అనగానే, నీకు తెలుసు కదా అది ఎవరాస్తో, ఎవరి పేరు మీద నువ్వు అక్కడ ఉంటున్నావో, ఎవరి హక్కు అధికారం ఉపయోగించుకుని అక్కడ ఉంటున్నావో, ఎవరి స్థానంలో నువ్వు తలదాచుకున్నావో, ఎవరి ముసుగులో నువ్వు ఉంటున్నావు అనేది నీకు తెలుసు కదా. ఈరోజు కాకపోతే రేపైనా నీ మొహానికున్న ముసుగు తొలగిపోతుంది. నువ్వనేదేంటో నిజస్వరూపమేంటో అన్నీ బయటకు వస్తాయి. ఇన్ని రోజుల నుంచి ఎంతో సంతోషంగా ఇంకా నీకు ఎదురే లేదు అనుకున్న నీకు నేను ఎదురొచ్చాను. ఇక మీదట నువ్వు ఆడిందంట ఆట, పాడిందంట పాటలా ఉండదు. నీ జీవితం ఇక మీదట నేను చెప్పినట్టు ఆడాల్సిందే. లేని పక్షంలో ఏం బయట పెట్టాలో, ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో అన్నీ నాకు తెలుసు. నాకన్నీ దాసు బాబాయ్ చెప్పేశాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అంటే ఏంటి దీప అని చెప్పాను. కానీ నువ్వనుకున్నదే నేనే ఆ ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలిసిపోయింది జోష్న. ఇప్పుడు నేరుగా వచ్చి చెప్పేస్తాను అనుకున్నావా? చెప్పను. ఎందుకు ఇంట్లో ఉంటున్నాన్రా భగవంతుడా అన్నట్టుగా నువ్వు అనుకునేంత వరకు కూడా నేను చెప్పను. అర్థమవుతుందా? నువ్వు ఎలా చేస్తావో, ఏం చేస్తావో, ఏం చేయబోతున్నావో ప్రతిదీ నేను చూసుకుంటాను. ఇక మీదట నీకు నాకు ఇండైరెక్ట్ వార్ నడిచేదేమో, ఇప్పుడు డైరెక్ట్గా వార్ నడుస్తుంది. నా స్థానంలో నువ్వున్నావు కదా, నేను ఆ స్థానానికి వచ్చేంతవరకు నిన్ను మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జోష్న. ఇక మీదటి నుంచి నువ్వు ప్రతి క్షణం గజగజ వణుకుతూనే బ్రతుకుతూ ఉంటావు అంటూ ఇంకా దీపం మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇప్పుడు దీపకు కూడా నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు దీప ఆ ఇంటి వారసురాలన్న విషయం బయటపడితే నా పరిస్థితి ఏంటి? మరి దీప బయట పెడుతుందా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో